సంస్కృతికి చిహ్నంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి సందర్భంలోనూ కనిపిస్తాయి. పల్లెల్లో రోజువారీ పనులకు మరిపించేందుకు రాత్రులు జరిగే వీధి నాటకాలు, తోలుబొమ్మలాటలు, పండుగల సందర్భంగా బతుకమ్మ, కోలాటము, ఉత్సవాల ఊరేగింపులుగా బుట్టబొమ్మలు, బోనాలు, పురాణ కథలు చెప్పే హరికథ, బుర్రకథలు, గిరిజనులు చేసే లంబాడి, దింస లాంటి నృత్యాలు, ఇలా చెబుతూ పోతే ఎన్నో మన సంస్కృతికి చిహ్నాలు. ఈ పాటలు, నృత్యాలు మనమందరం మన చిన్ననాట పెరిగిన వాతావరణంలో విన్నవి, చూసినవి. వీటిని మన ముందు తరానికి, మన చిన్నారులకు చూపాలనే మా చిన్న ప్రయత్నమే ఈనాటి జానపద నృత్యావళి. బుర్రకథ తెలుగువారికి బాగా సుపరిచితమైన కళారూపం బుర్రకథ. పురాణ కథలను మరియు ప్రాముఖ్య సంఘటనలు పాడుతూ కథలుగా చెబుతారు. రామాయణ కాలం నుండే ప్రచారంలో ఉన్నాయి. స్వాతంత్ర ఉద్యమ సమయంలో ప్రజల్లో ఉత్తేజం కలిగించడానికి బుర్రకథలు బాగా తోడ్పడ్డాయి. ఇది ప్రదర్శిస్తూ మన ముందుకి వస్తున్నారు చిన్నారులు సుచిర్, మానవ్, వయోన్. దింస అందాల అరకులోని ఆదివాసులు తమ గ్రామదేవతలు కొలుస్తూ చేసేదే ఈ నృత్యం. తమ సాంప్రదాయమైన గిరిజన దుస్తులు వేసుకొని సమకాలంగా నడుస్తూ కలిసికట్టుగా ఈ నృత్యం చేస్తారు. దింస ప్రదర్శిస్తూ మన ముందుకు వస్తున్నారు తనుజ, విద్య, శిరీష, సుష్మిత, అనిత, రేఖ, మీనా, నళిని. బతుకమ్మ తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధం. స్త్రీలు బతుకమ్మని 9 రోజులు పూలతో తయారు చేసి ఆ పైన పసుపు ముద్దతో గౌరీదేవిని చేసి కొలుస్తారు. 10వ రోజు ఆ బతుకమ్మల చుట్టూ స్త్రీలు చప్పట్లు చరుస్తూ పాటలు పాడి నీటిలో నిమజ్జనం చేస్తారు. ఈరోజు మన ముందుకు బతుకమ్మ ఆడుతూ వస్తున్నారు జ్యోతి, కామాక్షి, కృష్ణ, స్మిత, నవిత, హిమ, హైమ, పూజ, బిందుప్రియ, అనుపమ. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు
ఖరీదైన ఆభరణాలతో అద్దాలతో నిండిన సాంప్రదాయ దుస్తులతో చూడగానే ఆకట్టుకుంటారు. పండుగల సమయంలో వీరు ఇంటింటా తిరిగి నృత్యాలు చేస్తూ ఇనాములు తీసుకుంటారు. ఈ నృత్య ప్రదర్శనతో మన ముందుకు వచ్చే చిన్నారులు ప్రియా, శ్రేయ, మేఘన, ఆశ్రిత, దుర్గా, ఈషా, కావ్య, ద్యుతి, ఐశ్వర్య